ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రతిరోజు నిద్ర లేవగానే దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బ్రతిమలాడుకుంటాయంట. అమ్మా నాలుక నువ్వు ఒక్కదాని శ్రద్ధగా ఉండు, నువ్వు శ్రద్ధగా ఉంటే మేమందరం బాగుంటాము, నువ్వేదన్నా స్లిప్ అయ్యావు అనుకో మా ఒళ్ళంతా హోనం అయిపోద్ది అని చెప్పేసి అన్ని బతిమలాడుకుంటాయంట. అవును, నాలుక అంత ప్రమాదం. నాలుకను అదుపులో పెట్టుకోండి. లుక్మాన్ అలైహిస్సలాం వారి విషయం తెలుసు కదా. తన బానిసకి ఒకసారి ఒక మేకను జిమా చేసి చెప్పారు, మరి అన్నిటికంటే మంచి వస్తువులు 2 తీసుకురాయా మేకలు వచ్చి అన్నారు. ఆ నాలుకను గుండె తీసుకొచ్చారు. మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ మేకను కోసి, పోయినసారి అన్నిటికంటే మంచి వస్తువులు తెచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ అన్నిటికంటే చెడ్డ 2 తీసుకురా అందులో వచ్చి అన్నారు. మళ్ళీ అదే నాలుక అదే గుండె తెచ్చారు. ఏమయ్యా లుక్మాన్, మంచి తెమ్మన్నప్పుడు అయ్యే తెచ్చావు, చెడ్డ తెమ్మన్నప్పుడు కూడా మళ్ళీ అయ్యే తెచ్చావంటే ఈ 2 మంచిగా ఉండయి అనుకోండి అంతా మంచిగానే ఉంటుంది, ఈ 2 చెడిపోతే చాలు మొత్తం చెడిపోతాయి అని చెప్పారు.